హాయ్ అండి, అందరూ బాగున్నారా? రోజు ఒకేలాంటి బిర్యానీలు తిని బోర్ అనిపిస్తుందా? ఒక్కసారి ఇలా పచ్చిమిర్చి కోడి పలావ్ చేసి చూడండి. టేస్ట్ సూపర్గా వచ్చింది. సింపుల్గా మన స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ఒక కట్ట పుదీనా వేసుకున్నాను, ఒక కట్ట కొత్తిమీర వేసుకున్నాను, ఒక 15 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కారం ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. వీటిని కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లోకి హాఫ్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి, హాఫ్ పక్కన ఉంచండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ చికెన్ మసాలా, నేను పెరుగు పైన మీగడ వేసుకున్నానండి. మీకు ఫ్రెష్ క్రీమ్ దొరికితే, మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా, అది దొరికితే అది వేసుకోండి. వేసి మంచిగా ఒక్కసారి కలుపుకోండి. ఇక్కడ నేను కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఇప్పుడు వీటిని 10 to 15 మినిట్స్ అయినా మంచిగా కలిపి ఒక 1 అవర్ పక్కన ఉంచండి. ఆ తర్వాత స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. ఆ తరువాత 4-5 ఉల్లిపాయలను సన్నగా చీరికల్లా చీరుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. చూసారు కదా, కలర్ మంచిగా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసేయండి. దీన్ని ఒక్కసారి ఫ్రై చేసుకుని ఆ తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేయండి. ఇక్కడ మనకి చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోవాలండి. ఆల్రెడీ మనకి చికెన్లోంచి వాటర్ వస్తాయి, ఆ వాటరే సరిపోతుంది. మీరు మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు. చికెన్ పీస్ సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి వదిలేయండి. మధ్య మధ్యలో తీసి కదుపుతూ ఉండండి. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. గ్లాసుల్లో అయితే నాకు 2 గ్లాసెస్ బియ్యం వచ్చాయి. రైస్ని కూడా మనం కడిగి ఒక 1 అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆ రైస్ని కూడా వేసి మరొక్కసారి కలుపుకోండి. ఇక్కడ రైస్ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ మసాలాలన్నిటినీ కూడా రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత 1 గ్లాస్ బియ్యానికి గాను 2 గ్లాసెస్ వాటర్, అలాగే 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి నేను. మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి మీరు ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది. సరిపోకపోతే మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను.
ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉంచేయండి. నిజానికి మీకు చూపించడానికే నేను మూత ఓపెన్ చేశానండి. లేదంటే మీరు దమ్ పెట్టుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా! మనకి పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ అయిపోయింది. నిజంగా స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటదో అనుకున్నాను కదండీ! టేస్ట్ మాత్రం చాలా వచ్చింది. వేడి వేడిగా ఆ చికెన్ పీసెస్‌తో తింటూ ఉంటే మనం ఇవి వేసాం కదండీ! మీగడ వేసాం కదండీ! ఆ టేస్ట్ కూడా ఆ ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు, మన పుదీనా ఫ్లేవర్ ఇవన్నీ మంచిగా తెలుస్తున్నాయి. ఫుడ్ కూడా చాలా లైట్‌గా అనిపించిందండి. హెవీ అన్న ఫీలింగ్ రాలేదు. పులావ్ పైన మనకి డెకరేషన్‌లా ఉంటదని చెప్పి కొద్దిగా చికెన్‌ను ఫ్రై చేద్దామని తీసానండి. కానీ నాకు ఆ పులావ్ అయ్యేలోపు ఈ చికెన్ ఫ్రై అయిపోయింది. అందుకనే దీని గురించి ఏమీ చెప్పలేదు. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌లోంచి కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. బాగా సాఫ్ట్‌గా అనిపించాయి. అంటే మనం కొంచెం చికెన్ ఫ్రై చేసుకుంటే డ్రైగాను కొంచెం గట్టిగా అనిపిస్తది కదా! లేదు ఇది చాలా సాఫ్ట్‌గా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బావుంది. మనం అన్నీ ఆల్రెడీ వీటిల్లో వేసేసాం కాబట్టి ఇంక వేయడానికి ఏమీ లేదు. నార్మల్‌గా ఫ్రై చేసేసుకోవడమే. మీకు ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.